ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మన సినిమా రేంజ్ మారుతోంది. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్ వైపు దూసుకుపోతుంది. ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ అసలు ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ ఎంత? గత 3 నెలల్లో టాలీవుడ్లో వచ్చిన విజయాలు ఎన్ని? టాలీవుడ్ క్వార్టర్లీ రిపోర్ట్ ఎలా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. భారీ ఆశలతో 2026లో అడుగుపెట్టింది టాలీవుడ్. గతేడాది స్టార్ హీరోల ప్రెజెన్స్ తక్కువగా ఉండడంతో ఈ ఇయర్ బిగ్ హిట్స్ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ క్వార్టర్లో ఆ ఆశలేవీ తీరినట్టుగా అయితే కనిపించట్లేదు. ఒక్క సంక్రాంతి తప్ప మరే సీజన్లో కూడా హిట్ సౌండ్ వినిపించనేలేదు. సంక్రాంతి బరిలో 5 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 2 సినిమాలు మాత్రమే సూపర్ హిట్ రేంజ్కొచ్చాయి. మనశంకర వరప్రసాద్ గారు రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే అనగనగా ఒక రాజు డీసెంట్ ప్రాఫిట్ సాధించింది. అదే సీజన్లో వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. ఇక ది రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు డిజాస్టర్స్గా నిలిచాయి. ఫిబ్రవరిలో ఒక్క హిట్ కూడా రాలేదు. భారీ హైప్ క్రియేట్ చేసిన గుణశేఖర్ యూఫోరియా ఆ రేంజ్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. విశ్వక్సేన్ ఫంకీ, శ్రీ విష్ణు విష్ణు విన్యాసం సినిమాలు నిరాశపరిచాయి. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీకి మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో రాలేదు. మార్చి నెల మరింతగా నిరాశపరిచింది. పెద్ద సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే వాయిదా పడింది. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఆడియన్స్ ముందుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. మృత్యుంజయ్, సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని, బ్యాండ్ మేళం లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చినా అవి రిలీజ్ అయిన విషయమే ఆడియన్స్ దృష్టికి రాలేదు.